హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అందుకే ఎర్లీ మార్నింగే లేచాను. అసలు ఎర్లీ మార్నింగ్ కాదు, తెల్లవారుజామున 4కి లేచాను. బట్ కిచెన్ రూమ్కి రావడం అయితే 5కి వచ్చాను అనమాట. అంటే కొంచెం మంత్స్ బేబీ ఉంది కదా, నేను లేచిన వెంటనే లేచేసింది. మళ్ళీ పడుకోబెట్టి జోల పాట పాడి చాలా జరుగుతాయి కదా. ఇంకా అలాగా ఒక 1 అవర్ టైం పట్టిందనమాట. ఇంకా 5కి అయితే స్టార్ట్ చేశాను. మొత్తం అంట్లయితే తోమేశాను. ఒక 12 నిమిషాల్లో అంట్లన్నీ కూడా తోమాను. కిచెన్ రూమ్ మొత్తం కూడా సదురుకుంది. నిన్న నైటే సదురుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే ఆ పని పెట్టుకున్నానంటే పనులు సరిగ్గా అవ్వవు అని చెప్పి ఇంకా అంట్లు తోమేసి టైం మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. మళ్ళీ అంట్లు తోమిన తర్వాత గుర్తొస్తే మళ్ళీ ఆ టైం మీకు చూపించాను. ఇంకా వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంక ఈరోజు నా పెద్ద కొడుకు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకైతే అసలు ఎంత బెంగ తిరిగేసిందంటే వాడి మీద, ఎప్పుడు నా కొడుకుని చూస్తానా, ఎప్పుడు వాడిని ఎత్తుకుంటానా అని చెప్పి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఎస్టేట్ బ్లాగ్లో చెప్పాను కదా, మా ఓడికి బెంగ లేదు కానీ మాకు బెంగ తిరిగింది అని చెప్పి. ఇంకా ఆ రోజు నైటే అనమాట ఎడిట్ చేశాను. మార్నింగ్ నైట్ మా అమ్మ ఫోన్ చేసింది అనమాట. ఫీవర్ వచ్చింది, బెంగ ఫీవర్ అనుకుంటా, అన్నం తిన్నంటున్నాడు, స్లేమ్ తిన్నంటున్నాడు అని చెప్పి అందనమాట. అయ్యో, అప్పుడే అంటే మార్నింగే చెప్పానే నా కొడుకు బెంగ తిరగలేదు మా మీద అని చెప్పి. ఇంక నైటే మళ్ళీ నువ్వు కాల్ చేసావేంటి అని చెప్పి మా అమ్మతో అన్నాను. ఇంకా వాడికి కూడా అంతేలేండి, చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉన్నప్పుడు మరి ఇంకా తర్వాత ఉండాలి అంటే ఎవరూ ఉండలేరు. మేమే పెద్దోళ్ళం అయి ఉండి నా కొడుకుని ఉండడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ 1 వీక్ కూడా. ఇంకా అలాంటిది మా వాడు అలా ఉంటాడు. బట్ ఏంటంటే ఈ 1 వీక్ కొంచెం నాకు రెస్ట్ అయితే దొరికింది. ఇంకా ఈ ఈ నెక్స్ట్ వీక్ బాగా హెల్తీగా చూసుకోవచ్చు అనమాట నా కొడుకుని. అందుకని ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతానా నా పెద్ద కొడుకు దగ్గరికి అని చెప్పి అయితే ఫుల్ ఎగ్జైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు అనమాట. నాకు ఎందుకో తెలీదు, ఫ్రైడే మాత్రం బాగా గుర్తొచ్చేసాడు నా కొడుకు. అసలు ఎప్పుడు వాడిని చూస్తాను, ఎప్పుడు చూస్తాను, అసలు ఫ్రైడేనే తీసుకెళ్ళిపోమని చెప్పాను మా హస్బెండ్ని. బట్ ఏంటంటే కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఫ్రైడే ట్యూస్డే పుట్టింటికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి అత్తారింటికి రాకూడదు అని చెప్పి. అందుకని ఇంకా మా హస్బెండ్ సాటర్డే వెళ్దాము, నేను కూడా లీవ్ తీసుకుంటాను అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా 1 డే చాలా ఓపిక పట్టాను. ఇంక ఈరోజు సాటర్డే బ్లాగ్ అనమాట. ఇంకా మా ఊరి దగ్గరికి వెళ్తుంది కాకుండా ఇంకా మేమేంటంటే ఇదే రోజు టూర్ అయితే వేసుకున్నాం అనమాట. 1 డే టూర్. ఇక్కడ నుంచి మాకు 105 కిలోమీటర్స్ జర్నీ అనమాట. 105 కదా, ఇంకెక్కువే ఉంటుంది. ఇక్కడ నుంచి విజయవాడ 199 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్ళే దాని దగ్గరికి 45 మినిట్స్ జర్నీ ఉంటుంది అనమాట. ఆ రోజు ఒక 1 డే టూర్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే నాకు చాలా టెన్షన్స్, హెడేక్ ఇవన్నీ పక్కన పెట్టేసి నా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయాలి ఈ రోజు. ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి ఫోన్స్ పట్టుకోకుండా ప్రశాంతంగా నా పిల్లలతో నేను ఎంజాయ్ చేయాలి నా కొడుకుతో అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. అంటే మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, మళ్ళీ నెక్స్ట్ మంత్స్ బేబీ ఇంకా కుదరలేదనమాట. ఇంకా పాప కూడా కొంచెం సెట్ అవుతుంది, బయటకు వెళ్ళాలి, అన్ని చూపించాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా నా కొడుకు కూడా ఫుల్ బెంగ తిరిగేసి బాగా డల్గా ఉండి ఏం తినట్లేదంట. ఇంకా అందుకని మేము ఎలాగో బయటికి వెళ్దాం అనుకుంటే ఇంకా నా కొడుకుని, మా అమ్మని, మా చెల్లిని అందరినీ తీసుకుని వెళ్ళిపోదాం, ఒక రోజు మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అందరం అనుకున్నాం అనమాట. ఇంకా టికెట్స్ అనేవి అక్కడే తీసుకుంటాము. ఇంక ఇక్కడ ఏంటంటే నా కూతురు ఇంకా పడుకొని లేచింది, లేచి పడుకుంది. ఇంకా మళ్ళీ లేచిన తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముందే టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మా బుడ్డదానికి ఓట్స్ పెడుతున్నా ఇవాళ. ఇంకా మా హస్బెండ్ కూడా లేచారు, ఫ్రెష్ అయిపోయారు. ఇంకా అమ్మవి, నావి అన్నీ కూడా కొన్ని అమ్మవి ఉండిపోయినాయి అనమాట. లగేజ్ మా బుడ్డోని తీసుకెళ్దాం అనుకోలేదు, బట్ సడన్ గా తీసుకెళ్ళింది కదా, ఇంకా లగేజ్ మొత్తం ఇక్కడే పెట్టేసింది అనమాట. మళ్ళీ బస్సులో ఇబ్బంది అయిపోద్ది నా కొడుకుతో అని చెప్పి మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం అని చెప్పి ఇక్కడ పెట్టేయమని చెప్పాను. ఇంక ఇక్కడ పెట్టేసింది అనమాట. ఇంకా అవన్నీ కూడా లగేజ్ మొత్తం తీసుకెళ్తాం. ఈ ట్రాలీ మాత్రం మాది. మా ఆయనకి అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే అంత ఎగ్జైట్మెంట్, అంటే ఎక్కడికి అంటే సాటర్డేస్ అంటే ఎక్కడికో చోటికి వెళ్ళాలి అని అంటారు. నేనేమో నాకు అసలు ఓపిక లేదు, నన్ను మాత్రం వదిలేసి అంటాను.
ఇంకా ఇంట్లో ఒకళ్ళు అలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు బయటికి వెళ్తే, ఒకళ్ళేమో ఇంట్లోనే ఎప్పుడు ఉండాలనుకుంటారు నాకులాగా. కాకపోతే ఇవాళ ఏంటంటే నా కొడుకుతో కొంచెం ఎంజాయ్ చేయాలనిపించింది అనమాట. సో అందుకని ఇంకా నేను అలాగే ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పోయిందండి మాది. ఫుల్ చిరాకు తెప్పిస్తుంది అనమాట. కింద వాషింగ్ చేసేది ఉంటుంది కదా, అది తీసి మూత పెట్టడం మర్చిపోయారనమాట వచ్చిన వాళ్ళు. సో అందుకని ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చే ముందు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఏమైనా లాగేస్తాయేమో, కుక్కలు పిల్లులు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎవరైనా వచ్చాను మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పి మూత పెట్టయితే వచ్చారనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అమ్మ ఎప్పుడు స్టార్ట్ అవుతానా ఉంది. నేనైతే నిద్ర అసలు నాకు పట్టలేదండి. 4కే లేచేసాను. ఏదన్నా పండగలప్పుడు పూజలు చేయాలని గానీ, ఎక్కడికన్నా ఇంటికి వెళ్ళాలి, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా సరే నేను అసలు లెగను. 6కి అలా లేస్తాను. అంటే హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి. బట్ అసలు నాకేంటి ఈసారి నిద్ర పట్టలేదనమాట. నేను 4కే లేచేసాను. అసలు 4కి అటు ఇటు డొల్లుతూనే ఉన్నాను నైట్ అంతా కూడా. నా కొడుకు దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని చెప్పి ఫైనల్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అన్ని పనులు చేసేసుకున్నాను. ఇల్లు మొత్తం శుభ్రం పెట్టేసుకున్నా. ఆల్రెడీ మీరు చూసారు. మొత్తం నీట్గా కిచెన్ రూమ్, బెడ్రూమ్స్ అన్ని కూడా నీట్ గా పెట్టేసుకుని ఎక్కడ సర్దుకుని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. టైం వచ్చి 7 అవుతుంది. నేను 4కి లేస్తే నా కూతురుతో రెడీ అయ్యి ఇల్లు సదిరి అన్ని సదిరేసరికి 7 అయింది అనమాట. ఇంకా నా కూతురికి పెట్టలేదనమాట ఫుడ్. కార్లో పెడదాంలే, మళ్ళీ ఆ టిఫిన్ పెట్టానంటే ఇంకా ఒక గంట లేట్ అయిద్ది. అస్సలు తినదు. నా పెద్ద కొడుకు, నా చిన్న కూతురు ఇద్దరు కూడా ఇంతే అనమాట. అస్సలు తినరు, విసిగిచ్చేస్తారనమాట. మళ్ళీ ఒక గంట లేట్ ఎందుకు అని చెప్పి ఇంకా కార్లోనే పెట్టేద్దాము అని చెప్పి ఇంకా తెచ్చేసాను అనమాట. అసలు నోరు తెరవట్లేదు అసలు చూడండి. కాకపోతే కొంచెం కవర్ చేస్తున్నాను, చిన్నపిల్ల కదా, సో అందుకని ఏమనుకోవద్దు. ఇంకా ఫైనల్లీ ఇలాగైతే రెడీ అయ్యాను. నేను ఎప్పుడు కూడా టూర్ అన్నప్పుడు మంచిగా రెడీ అవుతాను అనమాట. జడ వేయను, డ్రెస్, జీన్స్ ప్యాంట్ ఉంటుంది కదా, టూర్ అంటే ఎలా ఉంటుంది అలా రెడీ అవుతా. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ డెలివరీ, చిన్న పాప, ఫీడింగ్ ఇవ్వాలి కొంచెం, అంటే అలా వేసుకుని వెళ్ళామంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నార్మల్గా ఎక్కడికో అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పక్క ఊరికి వెళ్తున్నాం అన్నట్టుగా రెడీ అయిపోయాను అనమాట. సింపుల్గా, అంత ఓవర్గా అలా ఏమీ రెడీ అవ్వలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట నాకు. మళ్ళీ నా కూతురు కొంచెం ఒక 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ నా స్టైల్లోకి నేను వచ్చేస్తాను. బట్ కొన్ని సార్లు ఎలా ఉన్నా సరే పిల్లల కోసం ఎలాగోట చెయ్యాలి, ఇంకా తప్పదు. ఇంకా నా కూతురికి పెట్టేశాను. ఎలాగోట కొంచెం తినింది. మధ్యలో కాసేపు ఆపుతూ, కాసేపు ఆడిస్తూ, కాసేపు సాంగ్స్ పెడుతూ ఇంకా అలా ఎలాగోట పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా జడేస్తున్నాను అనమాట. ఈ పిల్లకేయాలంటే నాకు ఒక గంట పైనే పట్టిద్ది. అసలు మామూలుగా కూర్చుంటేనే రాదు. ఇంకా కార్లో ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంది నా కూతురు. ఇంకేం వస్తుంది, ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ దిగి వెయ్యాలంటే కొంచెం టైం పట్టిద్ది అని చెప్పి ఇంక ఇక్కడే నేను మొత్తం చేసేసుకున్నాను. ఇంకో పిల్లకి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళకుండా అమ్మోళ్ళని కార్ దగ్గరికి వచ్చేయమని చెప్దాము, రోడ్డు చివరి ఉందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాం అనమాట. మరి ఏం జరిగిద్దో ఏంటో చూడాలి. ఇంకా నా కూతురు అయితే నిద్ర వచ్చేస్తుంది బాగా. స్నానం చేపించిన వెంటనే పడుకోబెడతాను అనమాట. ఈసారి అయితే ఇవాళ పడుకోబెట్టలేదు. మొత్తం ఫుడ్ పెట్టి దీన్ని రెడీ చేసిన తర్వాత పడుకోబెడదామని చెప్పి నేను అసలు పడుకోబెట్టలేదు నా కూతుర్ని. అస్సలు వేయనివ్వదండి, నాకు అసలుకి రాదంటే వేయగలను. బట్ ఏంటంటే చిన్నపిల్ల కదా, హెడ్ కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కదా, నాకు భయం వేస్తుంది అనమాట. గట్టిగా లాగినా, ఒక చిక్కు పడినప్పుడు మనం చూసుకోకుండా లాగినా ఏమన్నా అవుతుందేమో అని అదొక కొంచెం భయం అనమాట. ఆ భయం వల్ల నాకు అసలు ఎన్నిసార్లు దూతూనే ఉంటాను కానీ ఆ రబ్బర్ మాత్రం పెట్టను నేను. అదేంటో నాకు అసలు అర్థం కాదు. ఫైనల్ అయితే వేసేసాను. ఎలాగోట కష్టపడి ఇంకా వేసాను అనమాట. అందుకే జుట్టు పిల్లలకి పెద్దయిన తర్వాత ఉండాలనుకుంటాం కానీ చిన్నప్పుడు ఉండాలని అసలు ఎవరు అనుకోవద్దు. నాకులాగా మా అమ్మ చుట్టుకొని భలే వేసేసిద్ది, నాకు మాత్రం అస్సలు రాదు. అమ్మకంటే నాకున్న చలికి వేసి అలవాటు అయింది కాబట్టి కొంచెం అమ్మకు ఫ్రీగా ఉంటుంది. నాకేమో ఫస్ట్ టైం కదా, కొంచెం ట్రై చేస్తాను. నేను కూడా నేర్చుకుంటాను త్వరలో. ప్రస్తుతానికి పిల్లగా ఒకటి నేర్చుకుంటే చాలా అయితే ఫీల్ అయిపోతున్నాను నేను. ఇంకా అమ్మ ఫైనల్లీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా వీడియో కాల్లో నా కొడుకుని మాట్లాడుతూ నా ఫోటో, అంటే నా మ్యారేజ్ కాకముందు ఫోటో అక్కడ ఉంటుందన్నమాట, ఫ్రేమ్స్ అమ్మోళ్ళ ఇంటికాడ. ఇంకా ఫ్రేమ్ చూసి అమ్మ 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 అంటున్నాడంటే ఇంకా వీడియో కాల్లో చాలాసేపు మాట్లాడాము. అదంతా కూడా నేనేం షూట్ చేయలేదన్నమాట. మర్చిపోయాను, అసలు షూట్ చేయడం విషయంలో మర్చిపోయాను. నా కూతురుతో ఉన్నాను కదా, ఇంకా మర్చిపోయి ఇంక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో చూస్తుంటే. ఇంకా వీడియో కాల్ చేసి చెప్తున్నారనమాట, అమ్మ అమ్మని పిలుస్తున్నారు, ఎక్కడున్నారు రెండే బాబు అని చెప్పి. మా అమ్మోళ్ళు భయపడిపోతున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అసలు మేము టిఫిన్ ఏం చేయలేదు. మళ్ళీ ఆ టిఫిన్ చేసిన మళ్ళీ ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి మేము ఇంకా బయట తిందామని చెప్పి టిఫిన్ ఏమీ కూడా మేము చేయలేదు.
ఇంకా సైడ్ బళ్ళు ఉంటాయి కదా, టిఫిన్ బళ్ళు, వ్యాన్ పెట్టి చేస్తారు. ఇంకా అక్కడైతే మేము ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హౌస్ అంతా క్లీన్ పెట్టేసుకుని బయట వచ్చి తింటాం అనమాట. కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ ఏం తినాలనిపించింది టిఫిన్, అందుకని చెప్పి ఇంకా నేను రోడ్డు మీద వ్యాన్స్ పెడతారు కదా, ఇంకా 9కి 8:30కి అలా తింటాం అనమాట. ఇప్పుడు టైం 8:30 అయింది. విజయవాడకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఏలూరుకి మాకు మా ఇంటికాడ నుంచి 2 టోల్ గేట్స్ ఉంటాయి. సెకండ్ టోల్ గేట్ కి ఇంకా విజయవాడ దగ్గరలో ఉన్నట్టు, ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఆపారనమాట. మా హస్బెండ్ ఎప్పుడు కూడా ఇక్కడే తింటాము. ఇంకా నా కూతురు నేను ఇంకా అలా ఆడుకుంటున్నాము. అసలు ఎంత అసలు అదే పొజిషన్ లో నా కొడుకు ఉంటే ఇక్కడ నాకు రచ్చ అసలు ఏంటంటే నరకం స్పెల్లింగ్ రాపిచ్చాడు అనమాట. దాన్ని ఎత్తుకుంటున్నా నన్ను ఎత్తుకోవట్లేదు అని చెప్పి రచ్చ రచ్చ చేస్తాడనమాట నా కొడుకు. చాలా మిస్ అవుతున్నాం మేమైతే. నా కొడుకుని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. అసలు వాడు ఉంటే ఇంట్లో ఉన్నంత సందడి, అసలు వాళ్ళు లేకపోయేసరికి నా ఇల్లంతా బోసిపోయినట్టు అట్లా అయిపోయింది అనమాట. అసలు ఏమీ తోచట్లేదు అసలు నాకైతే. ఇంకా కాకపోతే ఏంటంటే నాకు ఇంకా చిన్న కూతురు ఉంది కాబట్టి కొంచెం 1 వీక్ ఉండగలిగాను అనమాట నా కొడుకుని వదిలేసి. అంటే దీన్ని చూసుకుంటూ పనిలో పడిపోయి అంత గుర్తొచ్చేవాడు కాదు. బట్ సడన్ గా నిన్న మాత్రం చాలా బాగా గుర్తొచ్చాడు. అసలు నా అయితే తట్టుకోలేకపోయాను. నా కొడుకు దగ్గర ముందు తీసుకెళ్తావా లేదని మా ఆయనతో గొడవ పడిపోయాను అనమాట. కొంచెం మా ఆయనకి కూడా ఉంది, ఎప్పుడు నా పెద్ద కొడుకుని చూస్తాను అని చెప్పి. వాడు బాగా అలవాటు అయిపోయాడు మాకు. ఇంకా నాకేంటంటే నాకు కొంచెం కూతురు ఉండడము, పనులు ఎక్కువ ఉంటాయి కదా పిల్లలతో, మంత్స్ బేబీతో, అది కొంచెం ప్లస్ అయిందనమాట. పాపం వాడు ఒక 5 days బాగానే ఉన్నాడు, కానీ 6th day నుంచి అమ్మా నాన్న అంటూనే ఉంటున్నాడంట. ఇంక ఇక్కడైతే గారెలు, నేను గారెలు ఒక ప్లేట్ దోశ హాఫ్ తిన్నాం అనమాట. దోశ నాకు కడుపు చిన్నది కానీ కళ్ళు పెద్దవి అనమాట. మా ఆయన అదే తిడుతున్నాడు, ఏమి తినవు అన్ని ఆర్డర్ పెట్టమని డబ్బులు వేస్ట్ చేస్తాను అని చెప్పి అయితే అక్కడ క్లాస్ పీకుతున్నాడు అనమాట తింటూ. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాము. మా వాడు రియాక్షన్ చూడండి, మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో. చూసారు కదా ఎలా రియాక్ట్ అయ్యాడు నా పెద్ద కొడుకు. చాలా మిస్ అయ్యాను వాడిని. ఇంకా మేము రేపటి వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని అన్ని వీడియో మీతో షేర్ చేస్తాను. ఫుల్ ఎంత అయింది కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చెప్తాను. అంతే అండి వీడియో. బాయ్.